హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చైతన్యస్ వరల్డ్. ప్రీవియస్ వీడియోలో అయితే మీకు తెలిసిందే కదా, మేమైతే డిష్పల్లికి వచ్చామని. సో మేమైతే ఇక డిష్పల్లి రామాలయం టెంపుల్ అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము. యాక్చువల్లీ ఇది కాక వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే నియర్ బైలోనే ఉంది టెంపుల్ అయితే. ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేసినాము. చూడండి లొకేషన్ అయితే ఎలా ఉందో. మా అక్క బాగా ఫోన్ వచ్చింది, దాని గురించి మాట్లాడుతుంది ఫోన్లో అయితే. ఇదైతే చేంజింగ్ రూమ్, ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి పై నుంచి చూస్తే అయితే విలేజ్ లొకేషన్ అయితే ఫుల్ బాగుంటుంది రియల్గా. మా శాను అయితే టెంకి కొడతాను అంటున్నది. ఇప్పుడు మా చిన్నగాడు కూడా అంటున్నాడు నేను కూడా కొడతాను. మళ్ళీ ఏడ్చిపోయిండు, కొట్టలేకపోయిండు. టెంపుల్ అయితే ఎంత సూపర్ ఉంది రియల్గా. మొత్తం గ్రీనరీ చూడండి మీరు కూడా. అసలు ఫుల్ అంటే ఇక్కడ వస్తేనే మొత్తం ఇట్లా స్వర్గం లాగానే అనిపిస్తుంది. అంత అయితే ఫుల్ హ్యాపీ ఉంటాం ఇక్కడ వచ్చిన తర్వాత అయితే. ఇదైతే మన టెంపుల్. రామ్ లక్ష్మణ్ సీత హనుమాన్. జై సియారామ్. మీరందరూ కూడా దేవుడికి అయితే మంచిగా అయితే మొక్కుకోండి. దేవుడి ముంగట్నైతే హనుమాన్ అయితే చిన్న టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్లోనైతే మొత్తం లొకేషన్ అయితే చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ. యాక్చువల్లీ ఇక్కడ వీడియో షూటింగ్స్ ఇలా అయితే మస్తు జరుగుతాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలా చాలా రకాల షూట్స్ అయితే చేసుకుంటారు. మీకు కూడా ఇష్టం ఉంటే మీరు విజిట్ చేయొచ్చు. ఇదైతే ఈ టెంపుల్ది అప్పటి కాలంలో ఉన్న మండపం. రియల్గా ఇక్కడికి వస్తే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మేమైతే ఇయర్లో అయితే 2-3 టైమ్స్ అయితే ఎలా అన్నా ఈ టెంపుల్కి అయితే వస్తాము. ఇక్కడైతే నవగ్రహాలు ఇంకా గణపతి టెంపుల్ అయితే ఉంది. ఇదైతే ప్లే గ్రౌండ్, పిల్లల కోసం అయితే ఆడుకోవడానికి మంచిగానే ఉంది లొకేషన్స్ ఇలా. మా లడ్డువాడైతే ఎంత హ్యాపీ అవుతున్నాడు చూడండి. మా లడ్డుగాడైతే ఫుల్ ఏడుస్తుండే మేము పోతున్నామంటే. వాళ్ళ బాబాయ్కి అయితే ఏడుస్తలేడు వాడు. చూడండి వాడికి లాస్ట్ వరకు చూడండి వాడు ఎలా చేస్తాడో. వాడికి చూస్తే వెళ్ళాలని అనిపించలేదు. చూడండి వాడు ఎలా చేస్తున్నాడో. ఫైనల్గా అయితే వెళ్ళిపోయాము. వెళ్ళే దారిలో అయితే కలిసి అయితే వెళ్ళిపోతున్నాము. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్. మరి ఈయన అయితే మా కాక పోయిన నుంచి అయితే ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ అయితే ఇంట్రడ్యూస్ చేపిస్తాను. అసలు మేము పోయిన నుంచి అయితే కాక ఫుల్ బిజీ ఉండే.
చూడండి, కాక గురించి ఎంత చెప్పాలో అంత తక్కువనే.